అలాగే నేను వస్తే ఆడపిల్లలకి ఏం చేస్తారంటున్నారు కదా. నేను చిన్నప్పుడు అక్క చెల్లెలతో పెరిగాను, పిన్నులతో పెరిగాను. మా అక్కని ఒకటి ఏడిపించడం చూశాను, వాడిని చంపేద్దాం అనుకున్న, అంత కోపం వచ్చింది నాకు. అందుకు బాధ. ఒక ఆడపిల్ల ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే క్షేమంగా ఎందుకు రాదు, పక్కన ఎవరు లేకపోతే. నేను చూశాను, వెళ్ళి చూసి నేను ఎప్పుడు నేను ఆరో క్లాస్లో ఒకటి చంపేద్దాం అనుకున్నాను, మా అక్కని ఏడిపించాడు అని చెప్పి. పోతే జైలుకి వెళ్ళిపోతే ఇంత ఇలాంటి పిచ్చేది వచ్చింది నాకు. మా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ ఒకడు రౌడీ మా అక్కని లాక్కెళ్తున్నాడు రోడ్డు మీద. మా అక్క ఏడుస్తూ వచ్చింది ఇంటికి, చాలా కోపం వచ్చేసింది నాకు. మా అక్క ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే ఒకటి ఎవరు లేరా అంటే అందరు ఉన్నారు, జనం రోడ్డు మీద చూస్తున్నారు, అందరూ ఎవరు మాట్లాడలా. మనుషులకి ధైర్యం దమ్ము అన్ని చచ్చిపోయినాయి మనుషులకి. అంతమంది ఉన్నారు, ఒక్క ఆడపిల్లని ఒక్కడు లాక్కెళ్తుంటే ఒక్కడు కూడా ఆపలా. ఆ రౌడీ గారిని కొట్టాలా, వాజమ్మల్లా కూర్చుని జనాలను నాకు అర్థం కాల. చేతగాని దద్దమ్మలాగానా అంటే అందరూ భయంతో లోపల ఫ్రీజ్ అయిపోయారు, బిగుసుకుపోయారు. మనం అంటే మన మీదకి వస్తారేమని చెప్పి. ఏ లేదు, 10 మంది ఒక్కసారి ఏంటి బే అంటే మొత్తం ఆగిపోతారు. అది చేయరు మనుషులు అంతే. మనలో సమిష్టితనాన్ని, మనలో ఐక్యతను చంపేశారు మనుషులు. అందుకనే నేను ఇవ్వగలిగే చట్టాలు అన్నిటికంటే కూడా నేను మీకు మనోధైర్యం ఇవ్వగలను. సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళు తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించే ధైర్యం మీకు ఇవ్వగలను.